చూస్తూ ఉన్నాము నాగ్పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో కోలాహలం చూస్తూ ఉన్నాం మనం కూడా ఫడ్నవీస్ సీఎం అంటూ కూడా ఫ్లెక్సీలను కూడా అప్పుడే కార్యకర్తలు పెట్టేస్తూ ఉన్నారు సో ఏంటి ఎలా ఉంది క్యాడర్ డిమాండ్ చేస్తూ ఉందని చెప్తున్నారు సో ఎలా ఉండబోతుంది సో ఆయన ముంబైకి కూడా వెళ్ళనున్నారు ఎలా ఉండే అవకాశం ఉంది బీజేపీ నిర్ణయం మౌనిషా ప్రధానంగా డిప్యూటీ సీఎం గా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ వెస్ట్ నుంచి దాదాపు విజయం ఖాయమైన నేపథ్యంలో భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏవైతే బీజేపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ముఖ్యంగా నాగపూర్ డిస్టిక్ లో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఏదైతే మెజార్టీ స్థానాల దిశగా బీజేపీ గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఏదైతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం గా ఉండడంతో పాటు ఎన్నికల్లో కీలకంగా అంటే ఈ కూటమి ఇండియా కూటమి ఏదైతే యూటీ ఉందో ఆ యూటీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి రావడానికి దేవేంద్ర ఫడ్నవీస్ పన్నిన వ్యూహాలు, అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఏవైతే ప్రజల్లోకి తీసుకెళ్లిన అభివృద్ధి ఫలాల వల్లనే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రి చేయాలని ఎవరైతే బీజేపీకి సంబంధించిన అదేవిధంగా ఆయనకు సంబంధించిన అంశాలు అదేవిధంగా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఫ్లెక్సీలు ప్రదర్శించడం కాదు, బహిరంగంగా ఎట్టి పరిస్థితుల్లో బహిరంగంగా కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మా నేతనే ఈ మహారాష్ట్రలో ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారు, ఆ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఆ దిశగా బీజేపీ నేతలపై కీలకమైన నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లో నాగ్పూర్ నుంచి ఎవరైతే దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై వెళ్తారు, ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కీలకమైన బీజేపీ నాయకులతో ఒక నిర్ణయం తీసుకుంటారని ఇక్కడ ఉన్న బీజేపీ వర్గాలు చెప్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ముఖ్యంగా బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఏదైతే ఈ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో అత్యంత దేశంలోనే ఏదైతే రెండో పెద్ద రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యంలో బీజేపీ అధికారంలో కూడా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అధిష్టానం పార్టీ పెద్దలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనే అంశం మాత్రం ఉత్కంఠ రేపుతుంది. మౌనిష. అంజయ్య.